భార్యను నిష్ఠూర పెట్టొద్దు. నీ భార్యను నీవు సన్మానించు. అంటే మనకు సన్మానం అనే మాటకి శాలువా కప్పటం, బొకే ఇవ్వటం అనుకుంటారు. అది కాదు. గౌరవించు, నిష్ఠూర పెట్టకు, ప్రేమించు, డిగ్నిఫై. తనకొక డిగ్నిటీ ఉందని గుర్తించు, తనొక వ్యక్తి అని గుర్తించు. నీకు బానిస కాదు. చులకన చేయకు. గుణవతి దేవుని భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది, విలువైనది భార్య. ఉయ్ ప్రదేశంలో భార్యను ఏంటంటే తీసి పడేస్తారు భార్యని. అందరిలో పరువు తీస్తారు పెద్ద గొప్ప అనుకొని. అరే, నువ్వు భర్తగా నీ భార్యను గౌరవిస్తే కదా నీ బిడ్డలు తల్లిగా నీ భార్యను గౌరవిస్తారు. భర్తగా నీ భార్యను నువ్వు ప్రేమిస్తే కదా నీ బిడ్డలు తల్లిగా తల్లిని ప్రేమిస్తారు. నీ బిడ్డల ముందు భార్యను పెట్టుకొని నీచంగా తిడుతుంటే వాడికి తల్లి మీద ద్వేషం వస్తుందా, ప్రేమ వస్తుందా, కోపం వస్తుందా, ప్రేమ వస్తుందా? అందుకే భర్త, అమ్మ మంచి అమ్మను నీవు నీ బిడ్డలకు ఇవ్వాలంటే నువ్వు మంచి నాన్నగా ఉండు. నీ భార్య యోగ్యురాలుగా ఉండాలంటే, నీ బిడ్డలు విశ్వాసులుగా ఉండాలంటే మొదట భర్తగా నీ బాధ్యతలను నెరవేర్చు. నీ భార్యను ప్రేమించు, గౌరవించు. నీ భార్యను విడనాడొద్దు, పక్కన పెట్టొద్దు. ప్రతిదానికి విడనాడతామంటే ప్రతి విషయంలో తనకు సంబంధం లేదు, తనను కన్సల్ట్ చేయక్కర్లేదు, తనతో మాట్లాడక్కర్లేదు, తనకు చెప్పక్కర్లేదు, అంతా నా ఇష్టం అన్నట్టుగా ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవద్దు. ఇరువురు కలిసి ప్రార్థించి ఒక తీర్మానం చేస్తే మీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు.